ఆంధ్రప్రదేశ్లో లడ్డు వివాదం పైన హైకోర్టులు, సుప్రీంకోర్టులు, సివిల్ కోర్టులు, జడ్జీలు ఎందరు తీర్పులు ఇచ్చినా చంద్రబాబు దారిని పాటించకుండా రోజు ఒక దారిలో తీసుకెళ్తున్నాడు. ఒకరోజేమో పంది కొవ్వు కలిసిందంటాడు, మరొక రోజేమో చేప కొవ్వు కలిసిందంటాడు, మరొక రోజేమో జంతువుల కొవ్వున కలిసిందంటాడు. ఏమి కలచలేదయ్యా బాబు అని మొత్తం హైకోర్టు, సుప్రీంకోర్టు ఎన్ని మొటక్కాయలేసినా ఆయన ప్రవర్తన మాత్రం మారడం లేదు. ఇందులో ప్రజలు చూస్తున్నారు. బాబుది తప్ప, జగన్మోహన్ రెడ్డి గారు తప్ప నిర్ణయించగలిగినటువంటి ప్రజలు తీర్పు ఎప్పుడు వస్తుందంటే ఎలక్షన్ టైంలో అది స్టార్ట్ అవుతుంది. ఆ వెంకటేశ్వర స్వామి లడ్డు పైన జగన్మోహన్ రెడ్డి చేసింది రైటా లేక చంద్రబాబు చేసింది రైటా ప్రజలు నిర్ణయించే టైం ఆసన్నమైంది. ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి ఎక్కడ చూసినా ఏది నిజం చెప్పినా ఒప్పుకోదు. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సవాళ్లకు ఇంతవరకు వాళ్ళ ఆన్సరే లేదు. రాజశేఖర రెడ్డి గారు 7 కొండలు కాదు 2 కొండలు అన్నాడని చంద్రబాబు చెప్తే దాని జీవోలతో సహా ఆయన బట్టబయలు చేసి 46, 47 జీవోలు చూపించి అది 7 కొండలు అని రాజశేఖర రెడ్డి చెప్పారని ప్రత్యక్షంగా రుజువు చేసినా దాని గురించి పట్టించుకోరు. అలాగే 7 కొండల గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదు. ఎందుకంటే ఆయన కూలగొట్టినటువంటి 1000 స్తంభాలను తిరుపతిలో కూలగొట్టగలిగాడు. ఆయన చేసినటువంటి అపచారం ఏదైనా ఉందంటే ఆ మహాదేవుడు వెంకటేశ్వర స్వామి వారి లడ్డు పైన విమర్శలు చేశారు. వెంకటేశ్వర స్వామి పవిత్రతను హిందూ మతాలకు బ్రహ్మాండంగా తెలుసు. ఈ మతానంతా ఆయన బ్లేమ్ చేస్తూ చేసినటువంటి వాగ్దానాలన్నీ రాబోయే రోజుల్లో ఆ మహానుభావుడు, ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి చంద్రబాబుకు ఏ విధంగా న్యాయమా అన్యాయమా అనే దాని మీద ఆయనకే తెలుస్తుంది, ఆయనే చెప్తాడు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పూటకొక మాట, ఇంటికాడ ఒక మాట, జిల్లాలో ఒక మాట, కేంద్రంలో ఇంకొక మాట. ఎక్కడ చూసినా చంద్రబాబు ఏం చెప్పినాడో అదే పలికి బయటకు వస్తాడు. ఏమన్నంటే నేను హిందూ సంప్రదాయం ప్రకారము ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాను అంటాడు. మరి లడ్డు విషయంలో ఏ విధంగా పరిశీలించాడు? జంతు కొవ్వా, చేప కొవ్వా, లేక పంది కొవ్వా? ఇవన్నీ అయిపోయాయి. ఇప్పుడు వీళ్ళ మాటలన్నీ ఇప్పుడు ప్రత్యేకంగా కల్తీ నెయ్యి అంటున్నారు. ఏమయ్యా బాబు, ఏమయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీ ప్రభుత్వంలో పట్టుబడినటువంటి 4 ట్యాంకర్లు నెయ్యి మీరు తీసుకొచ్చి మళ్ళీ వెనక్కి పంపించిన ట్యాంకర్లు మళ్ళీ తెప్పించి మళ్ళీ వాళ్ళకే, ఆ కంపెనీకే మీరు ఎంత డబ్బులకు అమ్మినారో, ఎంత డబ్బులకు కొనమని చెప్పారో అవన్నీ హెరిటేజ్కి సంబంధించినటువంటి కంపెనీలే కదా. మరి ఎందుకు చేశారు? లాభం మీకా, జగన్మోహన్ రెడ్డి గారికా? కంపెనీలు మీ ఒప్పందానికి మీరు నెయ్యిని కంపెనీలకు అప్పచెప్పిన వారు మీరు, ఆ లడ్డు కల్తీ అన్నవారు మీరు, ప్రజలందరికీ టోపీలు పెట్టేవాళ్ళు మీరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద అబండాలు వేయడం ఇది పద్ధతి కాదు. ప్రతి ఒక్కరికి తెలుసు
ఏపీ స్టేట్లో కాదు, ప్రపంచంలో నలుమూలను ఉన్న తెలుగు ప్రజలందరూ మరియు ప్రపంచ దేశాల నుంచి వెంకటేశ్వర స్వామి భక్తులు వాళ్ళందరికీ తెలుసు వెంకటేశ్వర స్వామి దగ్గర తయారయ్యే లడ్డు ఎంత ప్రాధాన్యత ఉన్నదో వాళ్ళందరికీ తెలుసు. ఆ ప్రాధాన్యతను మీరు గంగలో కలిపారు. హిందువులను మీరే తప్పుదారును నడిపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి హిందువు కాదు, క్రిస్టియన్ అని మీరు చేసే ప్రయత్నాలను ఇకనైనా మానుకోవాలి. ఆయన క్రిస్టియన్ కాదు కదా, చర్చికి వెళ్తాడు, మసీదుకి వెళ్తాడు, హిందూ దేవాలయాలకు వెళ్తాడు. ఆయన సీఎంగా ఉన్నప్పుడు ప్రతి మతాన్ని, ప్రతి కులాన్ని సమానంగా చూసినటువంటి వ్యక్తి మన ఏపీ స్టేట్లో ఎవడన్నా ఉన్నారంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి అని మాత్రం నేను మనం చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.